ఓం నమో గురుభ్యో నమ. అయితే ఈరోజు మీకు ఒక మంచి శ్లోకంతో భరత భూమిలో ద్వాపరయుగ కాలంలో జన్మించిన ఆ రోజు నిత్యపురుషులు మహానుభావులు అర్జునుడు యుద్ధభూమిలో యుద్ధం ఎంత జరగకూడదు అంత బాధపడుతూ అర్జునుని ముందు పర్యవేక్షిస్తూ, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పితృలు, మాతృలు, పినతండ్రులు, పిన్నమ్మలు, తాతలు, ముత్తాతలు అందరూ ఉన్నారు. వాళ్ళపైన ధనుర్బాణం ఇరిచి నేను యుద్ధం చేయలేనని పరిపరి విధములా వేడుకున్నాను. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆయా విధములన్నీ యుద్ధము జరగకూడదని తన ప్రయత్నం వంతు ఎంత చేసినా ఆ మహాభారతంలో ఆ మహానుభావులు యుద్ధాన్నే కోరుకున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమి చేయలేని పరిస్థితిలో అర్జునునకు యుద్ధం చేయమనే ప్రేరేపించును. అయితే ఆ భగవంతుని అర్జునుడు ఎట్లా వేడుకున్నాను, దానికి శ్రీకృష్ణుడు ఏమనుచున్నాడంటే, కుతస్త్వా కష్మలామిదం విషమే సముపస్థితం అనరాజుష్టమస్వార్ఘ్యం అకీర్తికరమార్జున అన్నాడు. ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు ఎట్లా అంటున్నాడంటే, ఓ అర్జున, విషమే తగని సమయమున ఇదం కష్మలం ఇట్టి మోహము త్వా కుతః నీకు ఎట్లు సముపస్థితం దాపరించినది యథాహ ఏలనన ఇది శ్రేష్టములచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించినది కాదు. శ్రీ భగవానుడు ఇట్లను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది, ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించినది కాదు. ఈ విధముగా శ్రీకృష్ణుడు అర్జునునకు బోధన చేస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క తగదని అంటున్నాడంటే, నడీ సముద్రంలో పోయి నాకు చేతనవ్వట్లేదు, నేను చేయట్లేనంటే అప్పుడు వెనుక ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ధనుర్బాణాలతో యుద్ధరంగంలోకి పోయి నిలిచిన తర్వాత అర్జునుడు వెనకడుగు వేయడం వల్ల శ్రీకృష్ణుడు అర్జునుకు ఇట్లా ప్రేరేపణ చేసిండు. అయ్యా, ఇక్కడ ఉన్న యొక్క యుద్ధ వేళాలను చూసి నువ్వు ఏం పెద్దగా ఇది కాకు, ఇక్కడ నువ్వు గెలవడం వల్ల నీకు ఏ కీర్తితో ఏ ప్రతిష్టతో రాదు, నీ రాజ్యము నీకు కాదు, నీవు సంసిద్ధంగా ఉండుము, ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధుడు అయ్యి ఉండుము, దీనికి ప్రేరేపణ మొత్తం నేను కర్తను, క్రియను, కర్మను అనే విధానాన్ని శ్రీకృష్ణునికి బోధించిండు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.